స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రొమాంటిక్ హీరో పార్ట్ 15లోకి వెళ్దాం. రిషి తను వడ్డిస్తుంటే తన వైపు చూశాడు. చిరు చెమట పట్టింది తన మొహాన. తన కురులు బేబీ హెయిర్ మొహం మీద పడుతూ ఉంటే అల్లరి చేస్తున్నాయి మొహం మీద. మనసులో ఇంత స్వచ్ఛంగా ఉన్నావంటే, ఇంత స్వచ్ఛంగా ఉంటే ఈ పాడు సమాజం నిన్ను ఆడేసుకుంటుంది బంగారం అని మనసులో అనుకున్నాడు రిషి. రిషి వెన్నెల వైపు మరియు హరిణి వైపు చూస్తూ, మీరు కూడా తినండి, ఇక్కడ మనం మాత్రమే కదా ఉంది అని అన్నాడు రిషి. రిషి వెన్నెల, అయ్యో పర్లేదు మీరు తినండి అని అంది వెన్నెల. రిషి అయితే మేమిక్కడ ఉన్నన్ని రోజులు లేటుగా భోజనం చేయాల్సి వస్తుంది వెన్నెల. ఏమో అని అన్నాడు. ఎందుకంటే మేము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళం అని అన్నాడు రిషి. వెన్నెల కూడా అయ్యో అదేం లేదండి మీరు తినండి అని కొంచెం ఇబ్బందిగా చెప్పింది. రిషి మాత్రం నాకిక్కడ కొన్ని పనులు ఉన్నాయి, వాటిని ముగించుకునేంత వరకు నేను మీ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నా. మీకు ఏమైనా ప్రాబ్లమా అని వెన్నెలను సూటిగా చూస్తూ అడిగాడు రిషి. వెన్నెల మనసులో, చూడటానికి వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి ఒకే ఇంట్లో ఉంటే, కలిసి ఉంటే ఎన్నో మాటలు వస్తాయి. కానీ హరినారాయణ మామయ్యకి ఇతను తెలుసు కాబట్టి నేను తప్పక ఇక్కడ ఉండనియాలి అని అనుకుంది వెన్నెల. తరువాత రిషి చెప్పడంతో తను కూడా కూర్చొని భోజనం చేస్తుంది. చాలా రోజుల తరువాత తన ఇంట్లో తను మహారాణిలా కూర్చొని తింటుంది. నలుగురు భోజనం అయిన తరువాత హరిణి, వెన్నెల నేను వెళ్ళి నా బుక్స్ అండ్ డ్రెస్సెస్ తెచ్చుకుంటాను, రేపే కదా కాలేజ్ ఓపెన్ అయ్యేది. వెన్నెల హరిణితో, ఈరోజు నీ బట్టలు కూడా సర్దుదామనుకున్నాం కానీ టైం సరిపోలేదే, రేపు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నీవి కూడా తీసుకొచ్చుకొని సర్దుకుందాం అని అంది వెన్నెల. ఆ తరువాత వెన్నెల తిన్న ప్లేట్లు తీస్తూ హరిణి కూడా హెల్ప్ చేస్తూ, సరే అయితే నువ్వు వెళ్ళు నేను తీస్తాను అని అంది వెన్నెల. పర్లేదు నీకు హెల్ప్ చేసి తర్వాత వెళ్తాను అని అంది హరిణి. ఏం పర్లేదు, ఇప్పటికే లేట్ అయింది, అత్తయ్య నీ కోసం మేలుకొని ఉంటుంది కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళేసిరా అని అంది హరిణి. హరినారాయణ గారు కూడా ఈరోజే ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న అవుట్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. దాంతో హరిణి సరే అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ వెన్నెల ఏదో ఆలోచన వచ్చి హే ఆగు అని అంది హరిణిని. హరిణి వెనక్కి తిరిగి, ఏమైంది వెన్నెల? హరిణి, బయట చాలా చీకటిగా ఉంది, అవుట్ హౌస్ ముందు లైట్ ఇంకా బిగించలేదు, ఆవిడ కొడుకు అక్కడ రోజు మందు కొడుతూ ఉంటాడు కదా, వాడికి చీకటిగా ఉండాలి అని ఆవిడ లైట్ బిగించనివ్వలేదే అని అంది వెన్నెల వాళ్ళ అత్త గురించి చెబుతూ. హరిణి, అమ్మ బాబోయ్, నాకు అసలే చీకటంటే చచ్చేంత భయం. అవును మేడం, నాకు గుర్తుంది కాబట్టి ఆపాను, లేదంటే బయటికి వెళ్ళి ఆ చీకటిని చూసి భయపడి ఎక్కడ గుండాగి చస్తావేమో అని ఏడిపించింది. ఆ మాటకు హరిణి మూతి తిప్పుతూ, పోవే వెక్కిరిస్తుంది, తమరికేదో అస్సలు భయమనేదే లేదన్నట్టు, నువ్వు కూడా బొద్దింకకు చూసి భయపడతావు కదా అని చురకంటించింది. దాంతో వెన్నెల రిషి వాళ్ళ ముందు ఇబ్బంది పడుతూ మనసులో, దొంగమొహంది, ఇప్పుడు బొద్దింక గురించి చెప్పాలా అని అనుకుంటూ తిట్టుకుంది. హరిణి అంతటితో ఆపకుండా, రిషి గారు, మేడం బొద్దింకంటే ఎంత భయమో తెలుసా, 1 కిలోమీటర్ దూరంలో ఉంటేనే ఈవిడ అరుపుతో ఆ బొద్దింకను చంపేస్తుంది, అంత భయం బొద్దింకంటే అని నవ్వుతూ చెబుతుంది హరిణి. రిషి హరిణి చెప్తున్న వాటికి లైట్గా నవ్వుతూ వెన్నెల వైపు చూశాడు. వెన్నెల పోజులు కొడుతూ, నాకేం భయం లేదు, నీకే చీకటంటే భయం, కావాల్సిందే నా మీద చాడీలు చెప్తున్నావు
అని అంది. అంతేలే మేడం, మీ గురించి చెప్పేసరికి అన్నీ కవర్ చేసుకుంటారు. మీ గురించి చెప్పేసరికి అన్నీ కవర్ చేసుకుంటారు అని అంటూ హరిణి చురకంటించింది. మళ్ళీ తనే మాట్లాడుతూ, మనం ఇంకా కొంచెం సేపు మీటింగ్ పెట్టుకుని ఇక్కడే ఉంటే మా అమ్మ చీపురు కట్ట తిరగేస్తుంది. ముందు వెళ్ళి డ్రెస్సులు బుక్స్ తీసుకొస్తా ప్రస్తుతానికి అని అంది హరిణి. మళ్ళీ వెన్నెల వైపు చూస్తూ వెన్ను బంగారం అంటూ ప్రేమగా పిలిచింది. వెన్నెల ఇప్పుడు డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని, ఏంటమ్మా ఏం కావాలి, ఏమైనా హెల్ప్ కావాలా అంటూ నవ్వుతూ అడిగింది. వెన్నెల వైపు చూస్తూ మళ్ళీ రిషి మరియు విశ్వ ఉన్నారని ఆలోచిస్తూ ఉంది. వెన్నెల ఏం పర్లేదు, ఇప్పుడే కదా ఆయనతో కలిసిపోయి నా మీద ఎన్నెన్నో చెప్పావు, ఇప్పుడు మాత్రం నీళ్లు నములుతున్నావు. నేను హర్ట్ అయ్యాను కాబట్టి నేను నీకు హెల్ప్ చెయ్యను అని అంది. రిషి ఈసారి హరిణి సైడ్ తీసుకొని, హరిణి పదరా నేనొస్తాను అని అన్నాడు రిషి. హరిణి ఆశ్చర్యంగా, వాట్, సూపర్ స్టార్ నాకు హెల్ప్ చేయటానికి వస్తానన్నాడా అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది రిషి వైపు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సారీ చిన్న అప్డేట్ ఇచ్చినందుకు. రాను రాను పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.